వివాహమైన నాటి నుంచి నా భార్య చనిపోయేంత వరకు ప్రార్థన మానటం అనేది నేను ఏ రోజు చూడలేదు. ఇది గొప్ప కాదు, గొప్పలు చెప్పుకునేటువంటి సమయం కూడా కాదు. ఏది ఏమైనా ప్రభువుకి మహిమ. నా భార్య గర్భవతిగా ఉండి లాస్ట్ ఇంకా డెలివరీకి కొన్ని రోజులు దగ్గరలో ఉందన్న సమయంలో కూడా 2-3 గంటలు బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేసేది నా భార్య. ఇంతమందిని మాట్లాడుతుంటే నాకు ఒకటి అనిపించింది, నిజమే కదా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు ప్రభువా నన్నే ఎందుకు ఆశీర్వదిస్తున్నావు అని మనం అడగనప్పుడు, దేవుడు పిలుచుకున్నప్పుడు కూడా అడిగే హక్కు మనకేమీ. కానీ దేవుడు ఎందుకు నా జీవితంలోనే ఇది అనుమతి, నేను ప్రభువుని నేను ప్రశ్నించే హక్కు నాకు లేదు, కానీ ప్రభు దీన్ని అనుమతించాడు. అందుకు నేను కూడా మనస్ఫూర్తిగా ఈ మరణాలను అంగీకరిస్తున్నాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొను.